పొయ్యి మీద నాటుకోడి చికెన్ ఫ్రై. గిన్నె వేడెక్కింది, ముక్కలు వేసుకుని ఉడకబెట్టుకుంది. పసుపు ఉప్పు వేసి ముందుగా ఉడకబెట్టుకోవాలి. వెంటనే ఉడికిపోయి ఇప్పుడు పక్కకు తీసేసుకోవాలి. ముక్కలు పక్కకు పెట్టుకున్నాం కదా, మళ్ళీ బండి పెట్టుకుని నూనె పోసుకున్నాం తగినంత. నూనె కొన్ని జీడిపప్పులు వేసుకుని పక్కకు తీసుకుని జీడిపప్పులు వేగిపోయి పక్కకు తీసుకుని ఇప్పుడు ఈ నూనెలో చికెన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఇప్పుడు వేగినాయి కదా, సగం వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుని బాగా కలుపుకోవాలి. ముక్కలు వేగినాయి సగం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగినాయి కదా, కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్, అల్లము వెల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, నూనె పేస్ట్, తగినంత కారం. ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లిపాయ అంతా వేగింది కదా, తగినంత కారం వేసుకుని కలుపుకోవాలి. ముక్కలేని కదా, తగినంత గరం మసాలా చిటికెడు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లికాడు, కొత్తిమీర, కొద్దిగా నిమ్మరసం. ఈ వేడి వేడి కట్టెల పొయ్యి మీద నాటుకోడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తీసుకున్నాం. వేడి వేడి నాటుకోడి కట్టెల పొయ్యి మీద చికెన్ ఫ్రై.
జీడిపప్పులు వేసి తీసుకోండి. చాలా బాగుంది, సూపర్ సూపర్. ఫ్రై కట్టెల ఫ్రై చేసింది చాలా సూపర్, న్యాచురల్ గా ఉంది, చాలా చాలా బాగుంది.